ట్రంప్‌కి ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ మద్దతిచ్చింది. ఇరాన్ ఒప్పుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ మద్దతిచ్చింది. రష్యా ఒప్పుకోలేదు. ఇట్లా జరుగుతూ వచ్చింది. అయితే తొలిసారిగా ఇద్దరూ కూడా అంటే ఉక్రెయిన్ చెప్పాక ఇవాళ రష్యా నోబెల్ శాంతి బహుమతికి కొద్ది ముందు బహుమతి ప్రకటనకు ముందుగా రష్యా కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్కి మద్దతుగా ఈ ప్రకటనని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి యూరీ ఉషకోవ్ చేసుకొచ్చారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్టు నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టక ముందే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక రోజులో ఆపేస్తానని ప్రకటించడం అది సాధ్యంగా పోయిన ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రష్యా అభినందించింది. కాల్పుల విరమణ సాధిస్తే అమెరికా అధ్యక్షుడిని నామినేట్ చేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంతకుముందే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి మీద విపరీతంగా ఆశలు పెట్టుకున్న ట్రంప్ ఇక నోబెల్ వాళ్ళు ఇవ్వకపోతే కనుక ఏ గోబెలో అని పెట్టి ఈయనే పెట్టేసుకుని ఈయన అవార్డు ఇచ్చేసుకుంటాడు. ఏదైతే అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం లాగా.